పొదరిల్లు సీరియల్ ఏం జరిగిందో చూసేద్దామా. ఇక అయితే మహా అండ్ చక్రి గబ్బ పరిగెత్తుకొని వచ్చేసి పోలీస్ స్టేషన్ లోకి అయితే వస్తారు. వాళ్ళ వెనకాల రౌడీలు కూడా గబగబా వచ్చేస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్ లోనే రౌడీలు చక్రి వాళ్ళు తోసుకుంటా ఉండేసరికి మళ్ళీ వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా గబగబా ఏం చేయాలంటే వీళ్ళైతే బాగా కొట్టుకుంటా ఉంటే ఇంకా పోలీసు అడుగుతారు, ఏంటి మీరు మా ముందు ఎట్లా కొట్టుకుంటున్నారు ఏంటి అనేసరికి ఇక మహా వాళ్ళ నానుండి, ఇది నేను ఈ కంపెనీకి మేనేజర్ నేను అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, ఇది మీ అమ్మాయి మా కూతురు అతనితో వచ్చేసింది, అందువల్ల తీసుకోవడానికి వచ్చాము అని చెప్పేసి మహాతో ఉండేసి, మహా నువ్వు ఇంటికి అమ్మా ఎందుకంటే నా పరువు పోతుంది, నువ్వు రా అమ్మా అని చెప్పి అనేసరికి ఈ డ్రైవర్ తో రావడం బాగలేదు అనేసరికి ఇంకా పోలీసు వచ్చేసి అసిస్టెంట్ పోలీస్ తో అతని గురించి మాట్లాడేసినప్పుడు అతని గురించి కనుక్కోపో అని చెప్పి చక్రి దగ్గరికి పంపిస్తారు. చక్రితో వచ్చేసి ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు తీసుకొచ్చావు అన్ని అడిగేసరికి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వచ్చింది అంటే, నీకు ఎందుకు వచ్చిందంటే నాకు కారు ఉంది కాబట్టి వచ్చింది అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటే, ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంది కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం ఉన్నా లేదు నాకైతే తెలియదు, అది ఆ అమ్మాయికే తెలుసు అని చెప్పేసి చక్రి అయితే చెప్తాడు. ఇంకా పోలీస్ వాడు వచ్చేసి ఓహో అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి తనతో వచ్చింది అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం తగ్గి మాట్లాడాలా. కూతురు చెప్తుంది, నాన్న వద్దు నాన్న నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్తుంటే, నేను నా పరువు నా ఎంత పోతుంది, అతనితో నీకు పెళ్లి జరగాలని చెప్పి అంటాడు. అందులో ఆ జుట్టు పోలిగాడు కూడా వచ్చేసి రామహా అనేసరికి పోలీసులు కూడా అతనితో మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంత మాట్లాడుతున్నా కూడా అదే అలా బిహేవ్ చేస్తున్నాడు, ఏ అమ్మాయి వీడిని చేసుకోదు పో అన్నట్టు వాళ్ళు కూడా డిసైడ్ అవుతారనమాట. అలాగే ఇంకా మహా వాళ్ళ నాన్న వచ్చేసి, నువ్వు రా అమ్మ ఇంటికి రా అంటే, నువ్వు రా నాన్న నువ్వు ఈ పెళ్లి ఆపిస్తే నేను వస్తాను అంటే, ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా, నువ్వైతే ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే అంటే వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. అయినా నేను రానని పెళ్లి ఆపితేనే వస్తాను అని చెప్పేసి మహా అయితే అంటుంది. అదే విధంగా ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ చూడొచ్చు, ఇదే జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.